హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో AMH టెస్ట్ అంటే ఏంటి, ఇది ఎవరిలో ప్రిస్క్రైబ్ చేస్తారు, ఈ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎన్ని వాల్యూస్ ఉంటే నార్మల్ AMH వాల్యూ అనేది నార్మల్గా ఉంటుంది, అసలు ఈ టెస్ట్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి అనే విషయం అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఒక చిన్న గమనిక, హెల్త్ ఇష్యూస్ అండ్ గైనిక్ ఇష్యూస్ అనేవి సింగిల్ స్టేట్మెంట్ ద్వారా అందరికీ క్లారిఫై చేయలేకపోతున్నాను. కాబట్టి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఆ కండిషన్ గురించి లేదా టాపిక్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటున్నారో కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. టాపిక్లో వెళ్ళిపోదామా? AMH టెస్ట్ అంటే ఏంటి, అసలు ఎవరిలో ప్రిస్క్రైబ్ చేస్తారు అనే విషయం చూసినట్లయితే AMH అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అనమాట. ఇది జనరల్గా ఈ యొక్క రిజర్వేషన్, అండాల యొక్క రిజర్వ్ ఎలా ఉంది, అండాల యొక్క ఉత్పత్తి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అనేది డయాగ్నోస్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఎవాల్యుయేషన్ టెస్ట్ అనమాట. దీంతో పాటు FH హార్మోన్ అంటే ఫోలికల్ స్టిమ్యులేటర్ హార్మోన్, FSH హార్మోన్, TH హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం అనేది ఎవాల్యుయేట్ చేయడంలో ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ AMH టెస్ట్ అనమాట. ఈ AMH టెస్ట్ అనేది ఎవరిలో చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది చూసినట్లయితే జనరల్గా ఈ AMH టెస్ట్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్రయత్నించినప్పటికీ ప్రెగ్నెన్సీ రావటం లేదు, లేదంటే IUI పద్ధతులు పాటించినప్పటికీ 2-3 సైకిల్స్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది రావటం లేదు అంటే దే విల్ గో ఫర్ AMH టెస్ట్ అనమాట. అంటే అసలు ఈ అండాల యొక్క రిజర్వ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. చాలామందికి అపోహపడుతూ ఉంటారు, ఈ టెస్ట్ ఎప్పుడు చేయాలి, ఫాస్టింగ్లో చేయాలా, లేదంటే పీరియడ్ అయిన సెకండ్ డే, థర్డ్ డే అలా సమయంలో ఈ టెస్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారా, ఎప్పుడు ఏ సమయంలో ఈ టెస్ట్ చేయాలి అని చెప్పేసి డౌట్స్ రావచ్చు. ఈ టెస్ట్కి యాజ్ యూజువల్గా మీరు ఫాస్టింగ్ అయితే అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. పీరియడ్లో ఉన్న, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఈ టెస్ట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే యాప్టైన వాల్యూస్ అనేది ఇవ్వటం జరుగుతుంది, ఎటువంటి డీవియేషన్స్ అనేది ఉండదు. ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అండ్ ఆన్ మెన్స్ట్రుయేషన్స్కి దర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. ఎప్పుడు చేసినా కూడా ఈ టెస్ట్ యాప్టైన్ రిజల్ట్ అనేది వస్తుంది. అసలు ఈ AMH హార్మోన్ అనేది ఎంత లెవెల్ ఉండాలి అనే విషయం చూసుకున్నట్లయితే ఈ AMH అనేది 2 to 6 అనేది నార్మల్ వాల్యూ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 6 ఉన్నా కూడా ప్రాబ్లమే, ఇట్ ఈస్ లోవర్ దెన్ ద 2 కన్నా కూడా లోవర్ ఉంటే లో AMH అంటారనమాట. అంటే 0.1, 0.5 ఈ విధంగా జీరోస్లో వాల్యూస్ వచ్చినట్లయితే ఈ అండాల యొక్క క్వాలిటీ అనేది చాలా తక్కువ అనమాట. అలాంటి కేసెస్ వచ్చేసి ఎగ్ డోనర్ ఇన్వెస్టిగేషన్స్కి. సో ఇది ఎలా ఉంది, ఈ రిజర్వ్ ఎలా ఉంది, అండాల యొక్క రిజర్వ్ ఎలా ఉంది, ఆ లెవెల్ని బట్టి కూడా ఆ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు. ఇన్కేస్ ఆ వీర్యకణాలు అనేవి అండాన్ని రీచ్ అయినప్పటికీ ఆ అండం కరెక్ట్గా పక్వానికి రాక, కరెక్ట్ అయిన క్వాలిటీలో లేక ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ AMH టెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్. AMH టెస్ట్లో కూడా నార్మల్గా ఉంది అనుకుంటే ట్యూబ్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఫీమేల్స్లో చూసినట్లయితే అంటే వాళ్ళ యొక్క సెమెన్ అనాలిసిస్ బాగున్నా కూడా ఎలా ఉంది అనేది కూడా రికగ్నైజ్ చేస్తారనమాట. ఈ సెమెన్ అనాలిసిస్లో మెయిన్గా 2 క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూస్తాం. నెంబర్ 1 వచ్చేసి మార్ఫాలజీ, అంటే వీర్యకణం యొక్క స్ట్రక్చర్. మార్ఫాలజీ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్. అంటే హెడ్, ఒక వీర్యకణాన్ని తీసుకున్నట్లయితే దానికి హెడ్, నెక్, టైల్ అనేది మార్ఫలాజికల్ స్ట్రక్చర్ అనమాట. అలాగే అండం యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అందులో ఏదైనా డిఫార్మిటీస్ ఉన్నాయా, అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళ యొక్క క్వాలిటీ కౌంట్ అనేది కూడా కరెక్ట్గా ఉంది అంటే వీళ్ళు ఈ AMH టెస్ట్ పోవటం జరుగుతుంది. AMH టెస్ట్లో కూడా వాళ్ళకి వాల్యూస్ని బట్టి, అంటే ఏదర్ 2 to 6 ఇస్ నార్మల్, ఆ నార్మల్ ఉందా లేదంటే లో ఉందా, హై ఉందా అనేది ఎవాల్యుయేట్ చేసి ఫర్దర్గా ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి అనేది ఈజీగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క అండాలను తీసేసి నార్మల్గా స్క్రీన్ చేస్తారనమాట. స్క్రీనింగ్ అంటే క్వాలిటీ అయిన అండాన్ని ట్యూబ్స్లోకి తీసుకొని వాష్ చేసి ఏదైతే అంటే క్వాంటిటీని తీసుకొని క్వాలిటీని ఐడెంటిఫై చేస్తారు. ఏ అండం అయితే క్వాలిటీగా అంటే నాణ్యత ఉందో ఆ అండంతో ఈ వీర్యకణాన్ని జత చేయటం, మళ్ళీ దాన్ని డైరెక్ట్గా ఇన్సెమినేట్ చేయటం,
ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారన్నమాట. దేనికైనా కూడా ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ చూసినట్లయితే 2000 రూపీస్ ఉంటుంది. ఎక్కడైనా ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ టెస్ట్ చేయించుకున్నప్పటికీ మీరు ఫర్దర్గా ఎలాంటి మేనేజ్మెంట్ని పాటించాలి అనేది గైనకాలజిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇదండి వీడియో. ఏఎంహెచ్ టెస్ట్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇవి అందరికీ టెస్ట్ అనేది నెసెసిటీయా, ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుందా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.